వివాదం పైన సుప్రీం కోర్టు తీర్పుని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తా ఉంది. తిరుమల లడ్డూ పైన ఒక 4 రోజుల క్రితం సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలతో సంఖ్యలు గుద్దుకున్నారు వైసీపీ నాయకులు. లడ్డూలో కల్తీ జరగలేదు, తెలుగుదేశం పార్టీకి అక్షంతలు వేసింది అని చెప్పి సంఖ్యలు గుద్దుకున్నారు. ఈ రోజు సుప్రీం కోర్టు ఏం తీర్పిచ్చింది? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఒక ప్రత్యేకమైనటువంటి టీంతో ఏర్పాటు చేసింది. 2 సిబిఐ ఆఫీసర్లు, 2 స్టేట్ పోలీస్ సంబంధించిన అధికారులు, అదేవిధంగా రాష్ట్రానికి చెందిన FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీని ముగ్గురు కలిపి ఒక ప్రత్యేకమైన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని సాక్షాత్తు సుప్రీం కోర్టే ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని బట్టి వైసీపీ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలి. నిన్న మొన్నటి వరకు సంఖ్యలు గుద్దుకున్నారు, మేమేం తప్పు చేయలేదు, అందుకే సుప్రీం కోర్టుకి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారని. ఒక 2 రోజులు అయిన తర్వాత సుప్రీం కోర్టు ఏం చెప్పింది? సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో సిబిఐ సభ్యులు 2ని, స్టేట్ పోలీసులు 2ని, ఒక FSSAI అధికారిని నియమించి చిత్తశుద్ధిగా విచారణకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పక్షాన సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాము. కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడంతో పాటు వైవి సుబ్బారెడ్డి యొక్క నాటకాలని, డ్రామాలను కూడా సుప్రీం కోర్టు తప్పుపట్టింది. దీన్ని బట్టి వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది, కోర్టుతో ఇప్పుడు చెలగాటం ఆడొద్దు. సుబ్రహ్మణ్యం స్వామిని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడాలనుకున్నారు, ఆయన కూడా ఒక మెత్తని మొండికాయ ఉద్దేశిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.